మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తప్పని తెలుసు కదా, అది చాలదా? ఇదిగో ఇప్పటికే నేను గిల్టీ ఫీలింగ్ తో నలిగిపోతున్నాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. దేవుడా దేవుడా దేవుడా, మీరు చేసే పనికి గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెడుతున్నాయండి. ఇదిగో చూడు. చూడటం తప్ప ఏం చేయగలండి? వెర్రిదాన్ని. చెప్పండి, చూస్తూనే ఉంటాను. బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా సంతోషం పెట్టే అబద్ధం చెప్పడమే మంచిది. ఏమంటావు? ఈ ముతక సామెతలు మన ఇంట్లో అతకవు స్వామి. బాధ పెట్టే నిజం చెప్పినా కష్టమే, సంతోష పెట్టే అబద్ధం చెప్పినా కష్టమే. ఆ ఆడియో ఆల్బమ్కి వచ్చే డబ్బులు చాలా మంది పిల్లల హార్ట్ ఆపరేషన్ కి ఉపయోగిస్తారంట. అవునా? అంత మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఆల్బమ్కి పాడను అని చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పలేను. అందుకే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇందులో నేను చేయగలిగే సాయమే ఉందండి. నువ్వు ఒక పాట రాయాలి. ఏంటి? పాట రాయాలా? ఏమండి, నాకున్నదే గుప్పెడంత గుండె. మీరు లప్పడంత షాక్ ఇస్తే ఎలా తట్టుకోగలను? ఏంటా భాష? ఏం చేయమంటారు? మీరు చెప్పేవన్నీ వింటుంటే నాలోని కవిత్రి ఎప్పుడో తడబడి తవేత్రిగా మారిపోయింది. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి బావగారు. చిచి భర్త గారు, మీ అత్తయ్య గారు, చిచి మా అమ్మగారు, చిచి మీ అమ్మగారు నన్ను చీల్చి చెండాడతారు. జీవితంలో నేను పెన్ను పట్టుకుంటే ఆవిడ నా మీద గన్ను పట్టుకుంటారు. నేను పాట రాయలేను, ఆ పాట పాడలేను. పోనీ ప్రశాంతంగా పడుకోగలవా? పడుకుంటాను. ఒకవేళ నిద్ర రాకపోతే ప్రశాంతంగా ఎలా పడుకోవాలో ప్రాక్టీస్ కూడా చేస్తాను. గుడ్ నైట్. ఉషా, ఏంటి, ఇంకేమైనా షాకులు మిగిలాయా? నువ్వు తవైత్రివి, చిచి కవయిత్రివి కదా. మహతి అంటే మీనింగ్ ఏంటి? ఎవరది? ఆఫీస్లో కొత్తగా చేరిన లేడీ సెక్రటరీయా? ఆడియో కంపెనీ పేరు. అంతేనా? అంతే. ఇప్పుడు చెప్తావా లేదా మహతి అంటే ఏంటి? అది నారదుడి చేతిలో ఉండే వీణ పేరు. నారదుడు, తుంబురుడు వీళ్ళంతా దేవలోకంలో సింగర్స్ కదా, అందుకు ఆ పేరు పెట్టుకుంటారు. బాగుంది, మంచి మీనింగ్. పడుకో. ఏవండి? ఏంటి? మన బట్టలు ఇప్పుడే సర్దేయమంటారా? ఆడియో ఆల్బమ్ రిలీజ్ అయ్యాక టైం ఉంటుందో లేదో. నోరు మూసుకొని పడుకుంటావా? కళ్ళు మూసుకొని పడుకుంటాను. గుడ్ నైట్. హలో సార్, నేను చంద్ర ట్రేడర్స్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మేము మీ బిల్స్ అన్ని అప్ టు డేట్ గా క్లియర్ చేస్తున్నాం. అయినా ఈ మధ్య మాకు ఆర్డర్స్ రావడం లేదు. అదే మీతో మాట్లాడదామని. వాట్? I'll look into it. I'll get back to you. శివానంద్, ఒకసారి నా క్యాబిన్కి రా. సార్, ఏంటిది? మెటీరియల్ అంతా ఒకే క్లయింట్కి సప్లై చేయడం ఏంటి? అందులోనూ ఎంఎన్ఎస్.
కొత్త కంపెనీ కదా, దాని క్రెడిట్ ఎలా ఇచ్చారు? అంటే సార్ అది ఏంటి అది ఇది? ఇంత మెటీరియల్ కొత్త కంపెనీకి ఇస్తే మరి పాత క్లయింట్స్కి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళని వెయిటింగ్లోనే ఉంచాం సార్. ఇదంతా ఇప్పటిదాకా నా నోటీస్కి ఎందుకు తీసుకురాలేదు? పాత క్లయింట్స్కి ఎప్పటికప్పుడు మనం బిల్స్ క్లియర్ చేస్తూనే ఉన్నాం కదా. పాత క్లయింట్స్తో మనకి మంచి బిజినెస్ రిలేషన్షిప్ ఉంది కదా. మాట్లాడరేంటి? అంటే మీకు తెలిసే జరుగుతుంది అనుకున్నాను సార్. అలా ఎలా అనుకుంటారు? ఎందుకంటే ఇదంతా సంజయ్ సార్ చెప్పడం వల్లే చేయాల్సి వచ్చింది సార్. మా అన్నయ్య చెప్పాడు. అవును సార్. మరి ఈ విషయాలు మా అమ్మ నోటీస్కి తీసుకొని వెళ్ళారా? తెలీదు సార్. సంజయ్ సార్ ఇంకా చెప్పినట్లేరు. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నాన్న బిజీయా? ఏ పని లేక ఫ్రీగా ఉన్నాను కాబట్టి పేపర్ చదువుతున్నాను రా. ఏంటి సంగతులు? మీతో మాట్లాడాలి. కొంపదీసి మళ్ళీ పాటలు పాడతానంటావా ఏంటి? నా కాపురంలో చిచ్చుపెట్టకరా బాబు. నాన్న జోక్స్ కాదు ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే కూర్చో. ఏదో జరుగుతోంది నాన్న. మన ఇంట్లోనా? ఆఫీస్లో. ఏం జరిగింది? ఇది ఎవరి మీద కంప్లైంట్ కాదు, కానీ క్లారిఫికేషన్ కావాలి. ఏం జరిగింది? అమ్మ దాకా వెళ్లే ముందు నీతో మాట్లాడి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. దేని గురించి? చూడండి నాన్న, మనం రెగ్యులర్గా సప్లై చేసే కంపెనీస్కి కాకుండా కొత్తగా రిజిస్టర్ అయిన M&S కంపెనీకి ఎక్కువగా మెటీరియల్ పంపిస్తున్నారు. ఎవరు? అన్నయ్య. మీ అన్నయ్య డెసిషన్ తీసుకున్నాడంటే పెద్దగా ఆలోచించడానికి ఏముంటుందిరా? ఆలోచించాల్సిన టైం వచ్చింది నాన్న. అందులో తప్పే ఉందిరా. కొత్త కంపెనీస్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగని పాత క్లయింట్స్ అందరినీ దూరం పెడితే ఆ క్లయింట్స్ చేజారిపోతారు కదా నాన్న. అందులోనూ ఈ కొత్త కంపెనీకి 90 days క్రెడిట్ మీద ఇస్తే మనకెంత నష్టం వస్తుందో ఆలోచించారా? అవును, రెగ్యులర్ కస్టమర్స్కి మెటీరియల్ వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని వదులుకుంటారు కదా. పైగా ఇంత క్రెడిట్ మీద మనం కొత్త కంపెనీస్కి మెటీరియల్ సప్లై చేయడం కూడా రిస్కే. సరే, మీ అన్నయ్యని రానివ్వు. తనేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూద్దాం. ఓకే డాడ్. ఇదంతా సంజయ్కి చెప్పి వెంటనే అలర్ట్ చేయాలి.